వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో 5 ఏళ్లుగా మూతపడి శిథిలావస్థకు చేరిన వేదాద్రి ఎత్తిపోతల పథకం అత్యాధునిక సాంకేతికత, శక్తివంతమైన మోటార్లతో వేలాది ఎకరాలకు సాగునీరు అందించిన వేదాద్రి ఎత్తిపోతల పథకం శిథిలమైంది. 2 దశాబ్దాల క్రితం తెలుగుదేశం ప్రభుత్వం ఈ పథకాన్ని నిర్మించింది. ఈ తరహా పథకం రాష్ట్రంలో ఎక్కడా లేదు. మాజీ మంత్రి దేవినేని వెంకటరమణ ఆలోచనతో ఈ పథకం రూపొందగా నందిగామ ఎమ్మెల్యేగా గెలిచిన దేవినేని ఉమామహేశ్వరరావు పట్టుదలతో దీనిని సాకారం చేశారు. 14 కోట్ల వ్యయంతో 8,500 ఎకరాలకు సాగునీరు అందించేలా రూపొందించారు ఆనాడు. కొండలు, అడవుల మధ్య నిర్మించడం అసాధ్యమని అధికారులు, సొంత పార్టీ నేతలు సైతం సందేహించారు అప్పట్లో. అయినా ఉమామహేశ్వరరావు ఈ పథకాన్ని యజ్ఞంలా చేపట్టి విదేశీ సాంకేతిక 2000 హార్స్ పవర్ గల 2 మోటార్లను ఏర్పాటు చేశారు. ఈ మోటార్ల ద్వారా కృష్ణానది నుంచి 125 మీటర్ల ఎత్తుకు నీటిని తోడి 430 మీటర్ల ఫ్లడ్ లైన్ ద్వారా ఎన్ఎస్పి కాలువలోకి పంపి అక్కడ నుంచి ఆయకట్టుకు చేరేలా చేశారు. మొదటి దశ పనులు జరుగుతుండగానే రెండో దశకు కూడా ఉమామహేశ్వరరావు అనుమతులు తెచ్చారు. 2004 ఎన్నికల్లో అధికారం మారిన ఉమామహేశ్వరరావు అసెంబ్లీలో వేదాద్రి ప్రస్తావనతో కాంగ్రెస్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 16 కోట్ల నిధులు మంజూరు చేశారు. రాజశేఖర రెడ్డి సైతం పథకాన్ని చూసి ఆశ్చర్యపడి ఇలాంటి పథకాలు రైతులకు మేలు చేస్తాయని, అవకాశం ఉన్న చోట నిర్మిస్తామని ఆనాడు ప్రకటించారు. దాదాపు 2 దశాబ్దాలుగా ఈ పథకం 17,000 ఎకరాలకు సాగునీరు అందించి రైతులను ఆర్థికంగా స్థిరపరిచింది. కానీ కాంగ్రెస్ పాలనలో నిర్వహణ లోపాలతో పథకం క్షీణించి నీరు అందించలేని స్థితికి చేరింది. టీడీపీ అధికారంలోకి వచ్చి జలవనరుల మంత్రిగా ఉమామహేశ్వరరావు 5,50,00,000తో మరమ్మతులు చేయించి పథకాన్ని పూర్తి సామర్థ్యంతో నడిపించారు. అయితే తదుపరి వైసీపీ అధికారంలోకి వచ్చాక నిర్వహణకు ₹1 ఇవ్వకపోవడంతో 2020 నుంచి పథకం నీరు విడుదల చేయలేకపోయింది. 4 మోటార్లు ధ్వంసమై విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ చుట్టూ కంప చెట్లు నిండిపోయాయి. దీంతో ఆయకట్టు రైతులు తీవ్రంగా నష్టపోయారు. పంటలతో కళకళలాడిన ప్రాంతం సాగునీరు లేక వెలవెలబోతోంది. కూటమి అధికారంలోకి వచ్చాక నందిగామ, జగ్గైపేట ఎమ్మెల్యేలు తంగిరాల సౌమ్య, శ్రీరామ్ రాజగోపాల్ నిధుల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు, జల వనరుల మంత్రి నిమ్మల రామానాయుడును కోరారు. ఏప్రిల్లో చంద్రబాబు 15 కోట్ల నిధులు ప్రకటించారు. అధికారులు అంచనాలు వేసి ప్రభుత్వానికి పంపగా పొరపాట్ల వల్ల జాప్యం జరిగింది. 15 రోజుల క్రితం 12,50,00,000 అంచనాలతో ఫైలు చేరింది. 2,300 హార్స్ పవర్ మోటార్ల తయారీకి ఆర్డర్ ఇస్తే కనీసం 5 నెలలు పడుతుంది. రైతులు నిధుల జాప్యంపై అసహనంతో ప్రజాప్రతినిధులను వేడుకుంటున్నారు. కొందరు రైతులు ఉమాగారిని కలిసి పథకం పరిస్థితిని ముఖ్యమంత్రికి తెలియజేయమని కోరారు. బుధవారం ఉమామహేశ్వరరావు రైతులతో కలిసి పథకాన్ని పరిశీలించి దాని దుస్థితి చూసి ఆవేదన వ్యక్తం చేశారు. వేలాది ఎకరాలకు నీరందించిన ఈ పథకం పాత సామాన్ల దుకాణంలా మారడంతో రైతులు ఆవేదన చెందారు. నిధులు ఇస్తే ఈ ఖరీఫ్ చివరిలోనైనా నీరందించే అవకాశం ఉందని 17,000 ఎకరాల రైతుల సంక్షేమానికి ప్రభుత్వం నిధులు కేటాయించాలని రైతులు కోరుతున్నారు. నిధులు వస్తాయి, పనులు ప్రారంభించండి అంటూ అధికారులను కోరారు మాజీ మంత్రి ఉమామహేశ్వరరావు. ఇచ్చిన మాట ముఖ్యమంత్రి చంద్రబాబు నిలబెట్టుకుంటారని, ధైర్యంగా పనులు ప్రారంభించాలని ఎన్ఎస్పి, ఐడిసి అధికారులను మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కోరారు. ఆయకట్టు రైతుల ఆహ్వానం మేరకు ఆయన వేదాద్రి ఎత్తిపోతల పథకాన్ని సందర్శించారు. ఆయకట్టులోని వందలాది మంది రైతులతో కలిసి పథకాన్ని సందర్శించిన ఆయన మూతపడి ఉన్న స్కీమ్ తాళాలు తీయించారు. మోటార్లను, విద్యుత్ ప్యానెల్ బోర్డులను పరిశీలించి వాటి స్థితిగతులపై ఆరా తీశారు. ఖరీఫ్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేయించాలని అధికారులకు సూచించారు. అక్కడి నుంచే జల వనరుల శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడిన ఆయన నిధుల కేటాయింపు వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు ఉమామహేశ్వరరావుకు తమ ఇబ్బందులు చెప్పుకున్నారు. రైతుల ఆందోళన, పథకం ఉన్న స్థితికి చలించిన ఉమామహేశ్వరరావు తక్షణమే పనులు చేపట్టాలని అధికారులను కోరారు. త్వరలోనే తాను సీఎం చంద్రబాబుని, మంత్రులను కలిసి నిధుల సమీకరణకు కృషి చేస్తా అన్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు అక్కడే ఉండి చేపట్టబోయే మరమ్మతు పనులకు ఆటంకం లేకుండా చేశారు. ఐడిసి ఎస్సీ సుకుమార్, ఎన్ఎస్పి ఈఈ కిషోర్తో చర్చలు జరిపి పాక్షికంగానైనా పని చేయించాలని ఈ సందర్భంగా మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అధికారులను కోరారు.